ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 128:2. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ కష్టార్జితం, మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలంటే మనకి ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆ పైనే ఉంటుంది కీర్తనలు 128:1లోని, యెహోవాయందు భయభక్తులు కలిగి మరి చెడుతనాన్ని విసర్జించి యెహోవా మార్గంలో నడుచుకుంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఉంటాయి. ఈరోజు మరి ఫ్రెండ్స్, ఎంతోమంది పెద్ద పెద్ద జాబ్స్ చేసి ఎంతో శాలరీ సంపాదిస్తున్నారు, బిజినెస్ చేసి ఎంతో సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించట్లేదు. ఏమవుతుంది? వాళ్ళ కష్టార్జితం ఈఎంఐ రూపంలోనో, హౌసింగ్ లోన్ రూపంలోనో, లేకపోతే అప్పుల ద్వారానో ఏవో పోతున్నాయి. వాళ్ళు అనుభవించకుండా ఎవరో అనుభవిస్తున్నారు. అయితే మనం అనుభవించాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనం బ్లెస్స్డ్గా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ధన్యులు, వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనకు చేయవలసింది ఒక్కటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఇదే సీక్రెట్ ఫ్రెండ్స్. మరి ఇలాగ మరి మీ జీవితంలోని నెరవేర్చాలనుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యోబు వలె జీవిస్తే, యోబు జీవితం మనం చూసాం. యోబు జీవితంలో చూసినట్లయితే యోబు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. అట్టి రీతిగా ఉండబట్టే తను రెండొంతల ఆశీర్వాదం పొందాడు. మరి బైబిల్లోని ఎన్నో కష్టాలు అనుభవించిన యోబు మరి ఆఖరికి ఏమయ్యాడు? 42లోని మరి ఎంతగానో తను ఆశీర్వదించబడ్డాడు. రెండింతల ఆశీర్వాదం వచ్చింది. ఇదే ఆశీర్వాదం నీకు కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇట్టి రీతిగా నీ జీవితంలో కలుగును గాక. ఆమెన్. ఆమెన్.